హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు క్లాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇదే ఈవినింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట. ఇక్కడైతే మాకైతే ఫ్రైడే 4కి అయితే వర్షం అయితే పడింది. అదేంటో అండి 10 డేస్ నుంచి అయితే వర్షం పడట్లేదు కదా! ఇంకా నార్మల్‌గా ఉంటుంది కదా! సడెన్‌గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. అప్పటిదాకా అయితే ఎండొచ్చింది. సడెన్‌గా 4:30కి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. అంటే అంత పెద్ద వర్షం ఏం కాదండి. ఒక మాదిరి వర్షం అయితే పడింది. ఇంకా క్లైమేట్ అయితే చల్లగా అయింది. ఇంకా క్లైమేట్ చల్లగా అయిందంటే మనం ఈవినింగ్ ఇంకా స్నాక్స్ ఏదో ఒకటి చేసుకుంటాం కదా! ఇంకా నైట్ వచ్చేసి మా పిల్లలను, మా హస్బెండ్ అయితే ఇంకా వాళ్ళకైతే ఫుడ్ వద్దన్నారండి. ఇంక నేనైతే ఇంకా చల్లగా ఉంది కదా క్లైమేట్ అనేసి అయితే అంగన్వాడీ పిండితో అయితే రొట్టె అయితే వేస్తున్నాను. ఇంకా రొట్టె అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. అంగన్వాడీ పిండిలో అయితే ఆల్రెడీ షుగర్ ఉంటుందండి. అండ్ ఇంకా మనం లైట్‌గా అయితే షుగర్ వేసుకోవాలి. మనం దోస వేసినప్పుడు మనకు కొంచెం స్వీట్‌గా ఉండాలి కాబట్టి కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులోకైతే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను షుగర్ అయితే యాడ్ చేశాను. అందులోకి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేస్తే టేస్ట్ అయితే బావుంటుందండి. అలాగే అందులోకైతే ఒక చిన్న గ్లాసులో అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మిల్క్ అయితే వేస్తున్నాను. మిల్క్ వేసామంటే మనకి బాలామృతంతో చేసిన దోస అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులోకైతే మనం వాటర్ పోస్తూ దోసల పిండి మాదిరి అయితే మనం పిండినైతే కలుపుకోవాలి. ఇక్కడైతే నేను పిండినైతే కలుపుకుంటున్నాను. అంగన్వాడీ పిండితో వేసిన దోసలైతే ఫస్ట్ టైమ్ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే టేస్ట్ చేశానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే తనైతే దోసలైతే వేసి ఇచ్చింది. అవి డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. ఇదేంటి డిఫరెంట్‌గా ఉన్నాయి దేనితో చేసావని అడిగితే అప్పుడు చెప్పిందండి. అంగన్వాడీ పిండితో అయితే దోసలు వేశానని. ఇంకా అప్పుడైతే టేస్ట్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చి నేను కూడా ఇంకా నాకు ఎప్పుడు అవైలబుల్‌గా బాలామృతం పిండి దొరికితే మాత్రం అప్పుడైతే దోసలైతే వేసుకుంటాను. అంగన్వాడీ స్కూల్‌కైతే మా పిల్లలిద్దరూ కూడా పుట్టిన తర్వాత కూడా ఒక్కసారి కూడా అయితే అంగన్వాడీ స్కూల్‌కైతే వెళ్ళలేదండి. నిజంగా అంగన్వాడీ స్కూల్‌లో ఏమిస్తారో కూడా నాకు తెలీదు. మా పిల్లల్నిద్దరిని కూడా నేను అసలు అంగన్వాడీ స్కూల్‌కైతే అస్సలు పంపించలేదు కూడా. ఇంకా ఇట్లాగా అంగన్వాడీ స్కూల్‌లో ఇలా బాలామృతం ఇస్తారని కూడా నాకు తెలీదండి. మా ఫ్రెండ్ చెప్పేదాకా కూడా నాకు తెలీదు. అప్పుడు చెప్పిన తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను. అంగన్వాడీ స్కూల్‌లో అయితే సరుకులైతే క్వాలిటీగానే ఇస్తారండి. ఎందుకంటే చిన్న పిల్లలకి ఇస్తారు కదా! అలాగే ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా ఇస్తారు. అందుకే కొంచెం హెల్తీ ఫుడ్డే వాళ్ళకైతే ఇస్తారండి. నేను అప్పటిదాకా నాకసలు బాలామృతం అంటే ఏంటో కూడా తెలీదు. మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత బాలామృతం టేస్ట్ చేసిన తర్వాత నేనైతే వదిలిపెట్టలేదు. అంత బాగా నచ్చిందనమాట నాకు. ఈ బాలామృతం పిండైతే మా ఇంటి ముందుండే అమ్మాయయితే ఇచ్చిందండి. వాళ్ళకైతే ఇద్దరు చిన్న పిల్లలున్నారు. వాళ్ళైతే అంగన్వాడీ స్కూల్‌కైతే వెళ్తారు. ఇంకా తనైతే నాకు ఈ బాలామృతం పిండిచ్చింది. నేను 1 మంత్ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నాకు అవసరం అయినప్పుడల్లా కొంచెం కొంచెం కలుపుకొనైతే ఇలా ఇలా దోసలాగైతే వేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఎవరన్నా టేస్ట్ చేయకపోతే ఒకసారైతే టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. నెక్స్ట్ టైమ్ అయితే బాలామృతం పిండితో కేక్ చేసైతే చూపిస్తాను. అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను. అది కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడైతే స్టవ్ మీదైతే పెనం పెట్టాను. పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొనైతే నేనైతే ఇక్కడ బాలామృతం పిండితో కలిపిన రొట్టెయితే వేస్తున్నానండి. పలచగా అయితే మన దోస మాదిరిగా అయితే పలచగా అయితే రాదు. కొంచెం మందంగానే వేసుకోవాలి. కొంచెం మందంగా వేసుకుంటే మనకి దోస అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత తింటే అయితే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఫ్రైడే ఈవినింగ్ అయితే వర్షం పడింది గదా! ఇంక నైట్ అయితే మా బావను, మా పిల్లలైతే ఇంకా ఫుడ్ అయితే ఏం వద్దన్నారు. ఇంట్లో అయితే అంగన్వాడీ పిండుంది. బాలామృతంతో అయితే నేనైతే ఇంకా రొట్టె అయితే వేశాను. ఇంకా తలా ఒక రొట్టె వేసైతే ఇచ్చాను. ఇంకా వాళ్ళైతే రొట్టె అయితే తినేశారు. ఇంకా ఇంట్లో ఎటువంటి ఫుడ్ అయితే నేనైతే చేయలేదు. చూసారు కదా వీడియోలో రొట్టె ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బా వస్తుందండి. కొంచెం మందంగా అయితే వేసుకోవాలి. పలచగా వేసుకుంటే ఇలా అయితే రాదు. యమ్మీగా ఉండే బాలామృతం పిండితో చేసిన రొట్టెలైతే రెడీ అయినాయండి. ఇంకా మా పిల్లలకు, మా బావకైతే పెట్టేస్తాను. నేనైతే చల్లారిన తర్వాత అయితే తింటాను. నాకు వేడిగా ఉన్నదానికన్నా చల్లారిన తర్వాత టేస్టే బాగా నచ్చుతుంది. మీకు బాలామృతం దొరికితే ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టకుండా మళ్ళీ తింటారు.
అప్పుడు టైమొచ్చేసి ఈవినింగ్ అయితే 4:30 అవుతుందండి. బ్లెస్సీ పాప, నిస్సీ పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళొచ్చేసరికైతే మా బావ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా స్కూటీ ఇంట్లో ఉండేసరికి ఇంకా మా బ్లెస్సీ పాప ఒక రౌండ్ అయితే యేసొచ్చింది. ఇంకా ఒక రౌండ్ యేసేసరికైతే ఇంకా అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళ డ్యాడీ షాప్‌కెళ్ళాలనేసి ఇంకా స్కూటీ తీసుకొనైతే తనైతే షాప్‌కైతే వెళ్లారు. ఇంకా తను వెళ్ళిన తర్వాత వర్షం పెద్దదయిందండి. పెద్ద వర్షం పడింది. ఇంకా మా బావ షాప్‌కెళ్ళిన తర్వాత, తను వెళ్ళిన తర్వాత వర్షమైతే స్టార్ట్ అయిందండి. ఇంకా వర్షమైతే ఫుల్‌గా వర్షం పడుతుంది. అప్పుడు టైమొచ్చేసి ఈవినింగ్ అయితే 5:30 అవుతుందండి. ఇంకా పిల్లలైతే ట్యూషన్‌కైతే వెళ్లారు. మా బావ అయితే ట్యూషన్‌లో పిల్లలని దించేసి వచ్చేటప్పుడైతే వర్షం పడుతుందనేసి నా కోసమైతే మిరపకాయ బజ్జీలైతే తీసుకొచ్చారు. నాకు ఈ క్లైమేట్ చల్లదనానికి మిరపకాయ బజ్జీలు తినాలంటే చాలా ఇష్టమండి. నా కోసమైతే ఇంకా ఆనియన్ పెట్టిచ్చి మ అందులో మసాలా పెట్టిచ్చి ఇంకా మిరపకాయ బజ్జీలైతే తీసుకొచ్చారు వేడి వేడిగా. మిరపకాయ బజ్జీల టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.